ఏం కాలం ఏందో పొర్రి పోయిన పానాలు తిరిగి వస్తాయి పైసలు పాడుగాను ఎక్కడ పైసలు ఏం పైసలు దొగ్గిడ చూడురి పాపం బంగారం అసొంటి బుజ్జిని పైసల కోసం అంటే కట్నం కోసం ఎట్లా అది చేసిరు వాళ్ళ నాయన చెప్తాడు ఇనురి ముందుగాల ముచ్చట. మా కింద ఉన్న అతను ఫోన్ చేశాడు, ఇంట్లో కింద అద్దెకుండే అతను. పాపకు బాగాలేదు, సీరియస్గా ఉంది, తొందర రండి అని అన్నాడు. ఏంటండి ఏమైనా కొట్టుకున్నారా ఏంటి అని అంటే, ఏమోనండి మీరు రండి నేను చెప్తాను కదా మీరు వచ్చి చూడండి అన్నాడు. వెళ్ళి చూస్తే పిల్ల పడుకోబెట్టి ఉంది, ఉరేసుకుంది అని చెప్తున్నాడు అతను మా అల్లుడు. ఉరేసుకుని ఉంటే ఫ్యాన్కి వేలాడేది ఉండాలిగా, అది లేదు. మా ఎవరు రాకపోతే తీసి పడుకోబెట్టాడు. అట్టెందుకు పడుకోబెట్టాడు, మేము కంప్లైంట్ అయ్యి అది కూడా మేము ఇల్లు కొని ఇచ్చాం ఊరిలో ఉంటున్నారని. ఆ ఇల్లు అమ్మి డబ్బులు ఎత్తుకురామని అన్నాడు పద్దాక. ఆ ఇల్లు అమ్మితే వాళ్ళ తమ్ముడికి కాలేజీ ఫీజులకు కావాలంట, వాళ్ళకేమో బాకీలు ఉన్నాయంట, బాకీలు తీర్చుకోవాలంట. వాళ్ళ అత్తమామ కూడా రోజు తిడుతున్నారంట ఫోన్లో చేసి. మొన్న చైతన్య కాలేజీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అత్తమామ 4 రోజుల క్రితం సాయంత్రం 6:30 7ంటికి వెళ్ళి పిల్లల్ని తిట్టారంట. మరి కట్నం కోసం మరి విపరీతంగా తిడుతున్నాడంట. నేను ఆల్రెడీ 10 లక్షలు ఇచ్చా కట్నం, మళ్ళీ 10 లక్షలకు ఒక బంగారానికి 10 లక్షలు అడ్జస్ట్మెంట్ చేశా. మళ్ళీ ఇంకా తేమ్మని ఆ ఇల్లు నేను ఇచ్చిన ఇల్లు అమ్మేయమని రోజు కొడుతున్నాడంట తాగొచ్చి. నాకేం మా అమ్మాయి చెప్పలేదు, చెప్పకుండా పుస్తకంలో రాసుకుని అవన్నీ దాచుకుంది. ఆ పుస్తకం పారేసాడంట. ఆ పుస్తకంలో ఉండదు ఒకటి వాట్సాప్ పెట్టింది, ఒక 2 పేజీలు ఉంటే. ఆ వాట్సాప్ మాత్రం నా దగ్గర ఉంది. విన్నారు కదా, 10 లక్షలు ఇచ్చిరాట, 10 లక్షలు బంగారం పెట్టిరాట. ఇల్లు అమ్మకరా మా తమ్మునికి ఫీజులు కట్టాలని చెప్పేసి రోజు బాగా వేధిస్తుండట. పాపం ఇన్ని రోజుల నుంచి ఆ బుజ్జి అలా అయ్యకి చెప్పలేదట. ఇక నైట్ మొత్తం బుక్ రాసుకుంటే ఆ బుక్ కూడా ఏమో పోగొట్టిందట, ఏమో ఆగం చేసిందట బుక్ను కూడా. ఇక 2-3 పేజీలు వాట్సాప్లో పంపిందట వాళ్ళ డాడీకి. పొద్దుగాల ఇంటి కింద ఆయన ఫోన్ చేసి రా మీ బిడ్డకి బాగాలేదంటే ఈయన పుసుకున్న ఉరికేసరికి కింద వండబెట్టిందట. ఇక పోషం కాదు పోలి ఇలా నాయన బాధ. పోలీసు సార్ చెప్తాడు ఇనురి. మన ఉయ్యూరు పట్టణంలో అంబేద్కర్ నగర్లో రాత్రి ఒక అమ్మాయి వర్రే శ్రీవిద్య అనే అమ్మాయి పెళ్ళయి 4 నెలలు అవుతుంది. ఆ అమ్మాయి రాత్రి భర్తతో గొడవపడి, భర్త పేరు వర్రే అరుణ్ కుమార్, ఇతను కలవపాములలో సచివాలయంలో సర్వేర్గా పనిచేస్తాడు. ఇద్దరు గొడవపడి అమ్మాయి ఉరేసుకుని చనిపోయి కింద పడుకోబెట్టిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళకి కవర్ చేశాడు. ఆ ఫోన్ చేస్తే వాళ్ళందరూ వచ్చి చూశారు. చూసేటప్పటికి కింద పడుకోబెట్టి ఉంది. అయితే అతను చెప్పే దాని ప్రకారం అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకుని ఉందనేది భర్త చెప్తున్నాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కింద బెడ్రూమ్కి బ్యాక్ సైడ్ ఉన్న గదిలో కింద పడుకోబెట్టింది. అయితే వీళ్ళకి గొడవ ఏంటంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఉంటున్న ఇల్లులు అలా ఇప్పుడు ఈ అమ్మాయి శ్రీవిద్యాల ఫాదర్ వాళ్ళు కొనిచ్చారు. ఆ శ్రీవిద్యాల అమ్మ పేరున ఉంటే అది అమ్మి ఇస్తే నేను నాకు అప్పులు ఉన్నాయి తీర్చుకుంటానని ఒత్తిడి చేస్తున్నట్లుగా వాళ్ళు తల్లిదండ్రులు చెప్తున్నారు. దాని మీద మేము వరకట్నం కేసు కింద నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఫ్యాన్కి ఉరేసుకున్న చీర దొరికింది, అది సీజ్ చేసాం. దాన్ని కూడా మేము అన్ని కూడా అనాలిసిస్కి పంపిస్తాం. ఇన్నారు కదా, పుయ్యూరు అంబేద్కర్ నగర్లో అన్నట 4 నెలలు అవుతుందట పెళ్ళి. అరుణ్ కుమార్ అంటే ఆయనకి ఇచ్చి చేసిరట. ఫ్యాన్ ఉరేసుకుందని చెప్తురట, కానీ తీసుకుపోయి కింద వండుకోబెట్టిరట. ముచ్చట ఏంటంటే వరకట్నం కోసం వేధిస్తున్నా అని చెప్పేసి ఎంక్వైరీలో తేలిందట. ఫ్యాన్కి ఉరేసుకున్న ఇక చీరను కూడా సీజ్ చేసిరట. ఇక వరకట్నం కింద కేసు కట్టి వాళ్ళ నాయనను, ఆ పిల్లగాన్ని, వాళ్ళ అమ్మను, ముగ్గురు మీద కేసు కట్టి ఇక చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారట. కానీ చూసినారులా టీవీలో ఒకటి వస్తుంది ఊకే, కట్నం అడిగేవాడు గాడిద అని చెప్పేసి. ఈయన గాడిద అనాలా మనిషి అనాలా పోరి? పైసలు పని చేసి సంపాదించుకోవాలి కానీ ఇట్లా కట్ల మీద ఎన్ని రోజులు ఆధారపడతారా నాయన? చూడురి పబ్లిక్ పైలంగుండూరి